పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న మత్స్య రైతులకి నా నమస్కారం. నా పేరు డాక్టర్ మల్రెడ్డి జోష్న. నేను ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయ మత్స్య కళాశాల ముత్తుకూరులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆక్వాకల్చర్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈ రోజు మనము రొయ్యల సాగు గురించి మాట్లాడుకుందాము. భారతదేశంలో చూసుకుంటే రొయ్యల సాగు అత్యంత లాభదాయకమైన ఆక్వాకల్చర్ సాగులో ఒకటి. ముఖ్యంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మరియు తమిళనాడులో రొయ్యల సాగును ఎక్కువగా చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రొయ్యల జాతుల్లో వెన్నామి రొయ్య మరియు బ్లాక్ టైగర్ రొయ్యను ఎక్కువగా కల్చర్ చేస్తున్నారు. కానీ బ్లాక్ టైగర్ రొయ్యతో పోలిస్తే వెన్నామి రొయ్యను ఎక్కువగా కల్చర్ చేస్తున్నారు. ఎందుకంటే వెన్నామి రొయ్య యొక్క గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, అలాగే సర్వైవల్ ఎక్కువగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ వాల్యూ అనేది బ్లాక్ టైగర్ రొయ్యతో పోలిస్తే వెన్నామి రొయ్యకు ఎక్కువగా ఉంది. అందుకని బ్లాక్ టైగర్ రొయ్యతో పోలిస్తే వెన్నామి రొయ్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రొయ్యల సాగు చేసే అప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమిటంటే స్థల ఎంపిక చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాని వల్లనే మనకి లాభాలు అనేవి వస్తాయి. సో మనం స్థల ఎంపిక చేసుకునేటప్పుడు రొయ్యల చెరువు అనేవి తీర ప్రాంతపు దగ్గర ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి రొయ్యల సాగులో ఉప్పు నీళ్ళు అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి తీర ప్రాంతంలో మనము చెరువు నిర్మించుకున్నట్టయితే ఉప్పు నీళ్ళు అనేది మనకి ఎప్పుడు తరచుగా లభిస్తూ ఉంటాయి. అలాగే నేల రకానికి వచ్చేసరికి మట్టి కానీ బంకమట్టి కానీ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే అవి నీటిని నిల్వ చేసేదానికి చక్కగా ఉంటాయి కాబట్టి మట్టి నేల లేదా బంకమట్టి నేలని మనము ఎంచుకోవాలి. అలాగే మనకి విద్యుత్ మరియు రహదారి సౌకర్యం ఉండేలాగా చూసుకోవాలి. మరియు నీటి వనరులకు వచ్చేసరికి బోర్వెల్ వాటర్ కానీ క్రీక్ వాటర్ కానీ ఉండేలాగా చూసుకోవాలి. సో మనము స్థల ఎంపిక చేసుకునేటప్పుడు ఇవి ముఖ్యమైన జాగ్రత్తలు మనము తీసుకోవాలి. తర్వాత చెరువు నిర్మించుకునేటప్పుడు చెరువు యొక్క ఏరియా వచ్చి 2 నుంచి 5 ఎకరాల వరకు ఉండేలాగా చూసుకోవాలి. మరియు ఒక్కొక్క చెరువు పరిమాణం వచ్చి 1 ఎకరములో నిర్మించుకునేలాగా చూసుకోవాలి. తర్వాత లోతు వచ్చేసరికి 1.5 నుంచి 1.5 మీటర్ లోతు ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే రొయ్యలు అనేవి కింది అడుగు భాగంలో ఉంటాయి మరియు వాటి ఆహారం కూడా కింది అడుగు భాగం నుంచే తీసుకుంటాయి కాబట్టి లోతు అనేది మనము ముఖ్యంగా గమనించుకోవాల్సిన పరిమాణం. అందుకని లోతు 1.5 నుంచి 1.5 మీటరు ఉండేలాగా చూసుకోవాలి. భూమి వినియోగానికి వస్తే ఉన్న భూమిలో 10% రిజర్వాయర్ పాండ్కి, ఎందుకంటే మనం సముద్రంలో తీసుకున్న నీటిని అలాగే పెంపకాల చెరువులోకి విడుదల చేయకూడదు. అందుకని మనము సముద్రంలో నుంచి ఫస్ట్ రిజర్వాయర్ పాండ్లోకి తీసుకొని రిజర్వాయర్ పాండ్లోకి నీళ్ళు వచ్చాక వాటి యొక్క వాటర్ క్వాలిటీ పారామీటర్ చెక్ చేసుకున్నాక అన్ని సరి అయిన మోతాదులో ఉన్న తర్వాత ఆ నీటిని మనము పెంపకాల చెరువులోకి విడుదల చేయాలి. అందుకని మనకు ఉన్న ఏరియాలో 10% రిజర్వాయర్ పాండ్ అనేసి విభజించాలి. తర్వాత పెంపకాల చెరువులకి 60% ఏరియాని విభజించాలి. తర్వాత పెంపకాల చెరువులో వాడిన నీటిని అలాగే మనం తిరిపి సముద్రంలోకి డ్రైనేజ్ క్రీక్లోకి విడుదల చేయకూడదు. లైక్ 10% రిజర్వాయర్ పాండ్, 60% పెంపకాల చెరువు, తర్వాత 10% సెడిమెంటేషన్ చెరువు, 10% డ్రైనేజ్ కాలువ మరియు చివరి 10% వచ్చి రోడ్డు మరియు ఇతర సదుపాయాల కోసం మనము వినియోగించుకోవాలి. తర్వాత కల్చర్ చేసే కంటే ముందు మనము చెరువుని సిద్ధం చేసుకోవాలి. చెరువుని సిద్ధం చేసుకోవాలి అంటే ఒక కల్చర్ అయిపోయిన తర్వాత చెరువుని 7 నుంచి 10 రోజుల పాటు ఎండబెట్టాలి. అలా మనము ఎండబెట్టినప్పుడు చెరువు అడుగు భాగాన నేలపైన క్రాక్స్ వచ్చే వరకు మనము ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టడం వల్ల పాత కల్చర్ చేసినప్పుడు ఏదన్నా డిసీజ్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే ఎండబెట్టడం వల్ల అవి అనేవి తొలగిపోతాయి. అందుకని మనము ముఖ్యంగా 7 నుంచి 10 రోజుల పాటు చెరువుని ఎండబెట్టాలి. దాని తర్వాత ఆ పైన లేయర్లో ఉన్న నల్ల మట్టిని మలినాలను తొలగించుకోవాలి. ఎందుకంటే ఆ పైన లేయర్లో ఉన్న సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ ముందు కల్చర్లో ఆల్రెడీ ఉపయోగించుకోవడం వల్ల ఆ సాయిల్లో న్యూట్రియంట్స్ అన్నీ ఉండవు కాబట్టి ఆ సాయిల్ని మనము తొలగించి దాన్ని డైక్లకు కానీ లేదా చెట్లకి ఎరువులుగా ఉపయోగించుకోవాలి. అలా నల్ల మట్టిని దాన్ని తీసేశాక మనము వ్యవసాయ సున్నం ఎందుకు ఉపయోగిస్తామంటే సాయిల్ pH మెయింటైన్ చేయడం కోసం ఉపయోగిస్తాము. సాధారణంగా 1 ఎకరానికి 200 నుంచి 500 కిలోల వ్యవసాయ సున్నంని ఉపయోగిస్తాము. ఈ వ్యవసాయ సున్నము pH ఉపయోగించడానికే కాకుండా ప్లాంక్టన్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది. అందుకని మనము నల్ల మట్టిని తీసేశాక వ్యవసాయ సున్నంని ఉపయోగించాలి. ఆ తర్వాత ఫిల్టర్ బ్యాగ్ ద్వారా చెరువులో నీటిని అనేది నింపాక 3 నుంచి 4 రోజుల వ్యవధి తర్వాత మనము ప్రోబయోటిక్స్ కుదిరితే ఎరువులను వాడాలి. ఇలా ప్రోబయోటిక్స్ ఎరువులను వాడడం వల్ల
ఫైటోప్లాంక్టన్ జూప్లాంక్టన్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇలా ఫైటోప్లాంక్టన్ జూప్లాంక్టన్ అనేది రొయ్యలకి ఎప్పుడు మేతగా ఉంటుంది. చెరువుని ఎండబెట్టుకొని నల్ల మట్టిని తీసేసాక pHకి దానికోసము అగ్రికల్చర్ లైమ్ వేసుకున్నాక వాటర్ ఫిల్ చేసుకొని ప్లాంక్టన్ అదంతా గ్రో అయ్యాక ఇప్పుడు మనకి మెయిన్గా పిల్లలు నిల్వ చేయడం అంటే స్టాకింగ్ చేయడము. సో మనము పిల్ల ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ మనము స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ రొయ్య పిల్లను మాత్రమే తీసుకోవాలి. స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ రొయ్య పిల్ల అనగా ఆ రొయ్యకి తన జీవిత కాలంలో అసలు ఆ డిసీజ్ అనేదే రాదు. దాన్ని మనము స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ రొయ్య పిల్ల అనేసి అంటాము. సో ఈ స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ రొయ్య పిల్ల అనేది గుర్తింపు ఉన్న హ్యాచరీల నుంచి మాత్రమే మనకి దొరుకుతాయి. తర్వాత మనము రొయ్య పిల్లని తెచ్చుకునేటప్పుడు రొయ్య పిల్ల సైజు వచ్చి PL10 నుంచి PL12 మధ్యలో తీసుకోవాలి. సాధారణంగా చూసుకుంటే రైతులు రొయ్య పిల్ల సైజు చిన్నగా లైక్ PL7 లేదా PL8 తెచ్చుకుంటున్నారు. PL7 or 8 ఆ టైంలో రొయ్య పిల్ల అనేది కంప్లీట్గా డెవలప్ అవ్వదు. సో అది డిసీజ్కి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ PL10 లేదా 12 తెచ్చుకున్నప్పుడు మంచి సర్వైవల్ అనేది ఉంటుంది. దానివల్ల రైతులకి మంచి లాభాలు అనేవి వస్తాయి. తర్వాత మనము వెన్నామి నిల్వ సాంద్రత చూసుకున్నట్టయితే మనము 4 రకాలుగా మనము రొయ్యల సాగు అనేది చేసుకోవచ్చు. అందులో మొదటిది ఎక్స్టెన్సివ్ కల్చర్. ఇందులో వచ్చేసరికి 1 మీటర్ స్క్వేర్కి 20 నుంచి 30 రొయ్య పిల్లలు మాత్రమే వేస్తాము. ఇందులో మనము ఎటువంటి కేర్ కానీ ఏమీ కానీ తీసుకోము. వీటికి మేత కూడా ఇవ్వము. అలాగే సెమీ ఇంటెన్సివ్ కల్చర్కి వచ్చేసరికి 1 మీటర్ స్క్వేర్కి 40 నుంచి 60 PLని మనము స్టాక్ చేస్తాము. ఇందులో మనము రొయ్య పిల్లల గురించి కొంచెం జాగ్రత్త తీసుకుంటాము. అలాగే కొంచెం మేతను మాత్రమే ఇస్తాము. ఇలా కల్చర్ చేయడం వల్ల కల్చర్ పూర్తయ్యాక మనకి 4 నుంచి 6 టన్నుల హార్వెస్ట్ వచ్చే అవకాశం ఉంది. అదే ఇంటెన్సివ్ సిస్టమ్కి వచ్చేసరికి 80 నుంచి 120 PLని స్టాక్ చేస్తాము. ఇందులో మనము చాలా ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటాము. దానివల్ల మనకి హార్వెస్ట్ చేసే టైంకి 8 నుంచి 10 టన్నులు వచ్చే అవకాశం ఉంది. సూపర్ ఇంటెన్సివ్కి వచ్చేసరికి బయోఫ్లోక్లో కానీ రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టంలో కానీ మనము గ్రో చేస్తాము. అందులో నార్మల్గా చూస్తే 150 నుంచి 300 PLని మనము స్టాక్ చేస్తాము. ఇందులో మరీ ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటాము. ఇలా సూపర్ ఇంటెన్సివ్ కల్చర్లో చేయడం వల్ల నీళ్ళు అనేవి కంప్లీట్గా వాటి మధ్యలోనే తిరుగుతాయి. సో మనకి ఇందులో ఎక్కువ శాతం నీళ్ళు అనేది అవసరం లేదు. దానివల్ల లాభాలు అనేవి ఎక్కువగా వస్తాయి. తర్వాత మనము నీటి నాణ్యత విషయానికి వస్తే ముఖ్యంగా డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే కరిగిన ఆక్సిజన్ ఎంత ఉంది అనేసి పొద్దున సాయంత్రము పరీక్షిస్తూ ఉండాలి. ఎప్పుడు డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది 5 కంటే ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే రొయ్యల కల్చర్ అనేది ఎక్కువగా నష్టాలు రావడానికి ముఖ్యమైన కారణం డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉండడం వల్ల. అలాగే మిగిలిన నీటి నాణ్యత పారామీటర్లు చూసుకున్నట్టయితే ఉష్ణోగ్రత వచ్చి 28 నుంచి 32 డిగ్రీ సెల్సియస్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఉప్పుతనం అంటే సెలినిటీ అనేది మనము పిల్లని తెచ్చుకున్నప్పుడు ఎంత సెలినిటీ ఉందో తర్వాత కూడా అంతే సెలినిటీ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఆల్కలినిటీ అనేది 120 to 150 ppm ఉండేలాగా చూసుకోవాలి. అమోనియా అనేది ఉండకుంటే చాలా మంచిది. ఒకవేళ ఉన్నా కూడా <0.1 ppm ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మనము వారానికి ఒకసారి ప్రోబయోటిక్స్ మినరల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయిన ప్లాంక్టన్ అనేది రొయ్య తింటూ ఉంటుంది. సో మళ్ళీ ఆ ప్లాంక్టన్ గ్రోత్ అనేది ఉండడానికి వారానికి ఒకసారి మనము ప్రోబయోటిక్స్ మినరల్స్ అనేవి వాడాలి. తర్వాత మేత నిర్వహణ. మేత విషయానికి వస్తే రొయ్యల కల్చర్లో 3 రకాలైన మేతలు ఉపయోగిస్తాము. ఫస్ట్ 30 రోజులు అంటే స్టార్టింగ్ కల్చర్ నుంచి 30వ రోజు వరకు స్టార్టర్ ఫీడ్ అనేది ఇస్తాము. తర్వాత 31 నుంచి 61 రోజు వరకు గ్రోవర్ ఫీడ్ అనేది ఇస్తాము. 61 రోజు నుంచి హార్వెస్ట్ చేసే వరకు ఫినిషర్ ఫీడ్ అనేది ఇస్తాము. ఈ ఫీడ్స్ అనేవి స్టార్టర్ ఫీడ్, గ్రోయర్ ఫీడ్, ఫినిషర్ ఫీడ్ అనేవి డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. రొయ్య మౌత్ సైజ్ ని బట్టి ఈ ఫీడ్స్ అనేవి ఉంటాయి. తర్వాత మనము ఎక్కువ మోతాదులో ఫీడ్ ఇస్తే దానివల్ల అమోనియా అనేది నీటిలో పెరిగే అవకాశం ఉంది. అందుకని మనము ఎంత ఫీడ్ ఇస్తున్నాము, రొయ్యకి సరిపడేంత ఫీడ్ ఇస్తున్నామా లేదా అనేసి మనము చెక్ ట్రేల ద్వారా చెక్ చేసుకోవచ్చు. సో 1 ఎకరానికి చూస్తే 4 చెక్ ట్రేలు ఆర్ ఫీడ్ ట్రేలు అనేసి అంటారు. తర్వాత
FCR వచ్చి 1.2 to 1.5 ఉంటే మంచి లాభాలు వస్తాయి. మొత్తం ఆహారం చూసుకుంటే ఒక ఎకరానికి 4 నుంచి 5 టన్నుల ఆహారం అనేది అవసరము. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డిజాల్వ్డ్ ఆక్సిజన్ మెయింటైన్ చేయడానికి, రొయ్యలు చక్కగా ఉండడానికి మనము ఒక ఎకరానికి 4 HPల ఏరేటర్లు యూస్ చేయాలి. రొయ్యల కల్చర్లో ముఖ్యంగా చూసుకుంటే ప్యాడిల్ వీల్ ఏరేటర్స్ అనేవి సాధారణంగా ఉపయోగిస్తారు. అండ్ ఆ ప్యాడిల్ వీల్ ఏరేటర్స్ అనేవి సర్క్యులర్ మోషన్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే మట్టి, తినని ఫీడ్ ఏమైనా మధ్యలోకి వచ్చేయడం కోసము వీటిని సర్కిల్ పద్ధతిలో ఉపయోగిస్తారు. ఆక్సిజన్ ఒకవేళ తక్కువ అయితే రోగాలు, మరణాలు అనేవి పెరుగుతాయి. అందుకని ఏరేషన్ అనేది చాలా అవసరం. తర్వాత రోగాలకు వచ్చేసరికి రొయ్యల కల్చర్లో సాధారణంగా వైట్ స్పాట్, తర్వాత ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ అనేవి సాధారణమైన రోగాలు. వైట్ స్పాట్ వచ్చేసరికి రొయ్య యొక్క చర్మం పైన వైట్ కలర్ డాట్స్ లాగా ఉంటాయి. సో ఇలా వచ్చినప్పుడు ఇమీడియట్గా హార్వెస్ట్ చేసి సేల్ చేసేస్తే మంచిది. తర్వాత ఎడమ సైడ్ ఉన్న ఇమేజ్ చూసినట్టయితే పైన ఉన్నది హెల్తీ షింప్, కింద ఉండేది అన్హెల్తీ షింప్. మీరు ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ వచ్చినప్పుడు నార్మల్గా హెపటోపాంక్రియాస్ అనేవి తెల్లగా అయిపోతాయి. మీరు ఈ బొమ్మలో చూసినట్టయితే కింద ఉన్న షింప్ యొక్క హెపటోపాంక్రియాస్ అనేవి తెల్లగా అయ్యాయి. పైన ఉన్న హెల్తీ ఉన్న షింప్ హెపటోపాంక్రియాస్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి. తర్వాత మీరు చూస్తే గట్ వచ్చి హెల్తీ ఉన్న షింప్ కి ఫుల్ గా ఉంది. అదే ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ ఉన్న షింప్కి వచ్చి గట్ అనేది ఎంటీగా ఉంది. ఇలా మనకి వైట్ స్పాట్ కానీ ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ కానీ రాకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన నివారణలు ఏమనగా SPF పిల్లలని ఎంచుకోవాలి. తర్వాత ప్రోబయోటిక్స్ అనేవి మనము టైం టు టైం వాడాలి. మరియు అధిక ఆహారం అనేది ఇవ్వకూడదు. తర్వాత నీటి నాణ్యత ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత బయోసెక్యూరిటీ అనేది చూసుకుంటూ ఉండాలి. సాధారణంగా రొయ్యల కల్చర్ వచ్చి 100 రోజుల నుంచి 120 రోజుల వరకు చేస్తారు. తర్వాత రొయ్యలు హార్వెస్ట్ చేసే టైంకి 20 నుంచి 25 గ్రాములు ఒక్కొక్క రొయ్య ఉన్నప్పుడు రైతులకు అనేవి మంచి లాభాలు వస్తాయి. అలాగే సర్వైవల్ వచ్చేసరికి 75 to 90% సర్వైవల్ ఉంటే చాలా మంచిది. ఇప్పుడు చూస్తే ఆధునిక సాంకేతిక పద్ధతులను చూస్తే అయితే ఆటోమేటిక్ ఫీడర్స్ అనేవి యూస్ చేస్తున్నారు. అంటే టైం అవ్వగానే ఈ ఆటోమేటిక్ ఫీడర్స్ అనేవి ఫీడ్ అనేది పాండ్లోకి రిలీజ్ చేస్తాయి. దానివల్ల మనమే వెళ్ళి మేతను వేయాలి అనే అవసరం లేదు. తర్వాత సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్, ఇందులో ఏంటంటే ఆ చెరువులో ఉన్న చెత్త చెదారం అంతా చెరువు మధ్యలోకి వచ్చేసింది. అక్కడి నుంచి మనము దాన్ని తీసేయచ్చు. సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ అనేసి అంటారు. దాన్నే మనము షింప్ టాయిలెట్ అని కూడా అంటాము. తర్వాత ఇంకొకటి వచ్చి IoT సెన్సార్స్. ఈ IoT సెన్సార్స్ ఫోన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఏ టైంకి ఆ టైంకి pH ఎంత ఉంది, సెలినిటీ ఎంత ఉంది, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఉంది, ఆల్కలినిటీ ఎంత ఉంది అనేసి మనకి మెసేజ్ వస్తుంది. ఒకవేళ ఏదన్నా డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువ ఉందా మనకి ఎమ్మటే రిమైండర్ వస్తుంది. ఆ తర్వాత మనము అక్కడ ఫోన్లోనే మోటార్ ఆన్ చేస్తే ఇక్కడ ఏరేటర్స్ అనేవి ఆన్ అయిపోతాయి. దానివల్ల రొయ్యలకి అనేది డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువ అవ్వదు. దానివల్ల సర్వైవల్ అనేది మంచిగా ఉంటుంది. ఆ తర్వాత చూస్తే స్లడ్జ్ పంప్ అనేసి ఇంకొకటి. ఈ స్లడ్జ్ పంప్ ఏంటంటే చెరువుల అడుగు భాగంలో ఉన్న చెత్త చెదారాన్ని మనము ఈ పంపు ద్వారా తీసేయొచ్చు. దీనివల్ల రైతులు చాలా లాభాలు పొందుతారు. సో మనము రొయ్యల సాగు చేసేటప్పుడు మనము చెరువును అనేది ఎలా నిర్మించుకున్నాము, చెరువులో రిలీజ్ చేసే పిల్లని SPF తెచ్చుకొని తర్వాత మేతను అదంతా సరైన పద్ధతిలో ఉపయోగిస్తే వాటర్ క్వాలిటీ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే రైతులకు అనేవి మంచి లాభాలు వస్తాయి. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వాళ్ళకి నా ధన్యవాదాలు.